జిల్లా పులివెందులలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కాస్త ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన పరిస్థితి. గత కొంతకాలంగా కూడా మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా వైసీపీ నేతలకు టీడీపీ నేతలు సుంకులమ్మ ఆలయం వద్ద ప్రమాణానికి రావాలంటూ కూడా సవాల్ విసరడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు ఒంటిమిట్ట తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు లంచం డిమాండ్ చేస్తూ కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏదైతే ఓల్టా చట్టం కింద ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసిన నేపథ్యం, ఈ నేపథ్యంలో ఆయన రైతుల నుంచి డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించి రైతులు 15,000 లంచం ఇస్తుండగా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు గండికోట సంబంధించి ప్రధానంగా ఆదివారం నుంచి గండికోట వారోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గండికోట వారోత్సవాలు విజయవంతం చేయాలంటుంటే 3 రోజుల పాటు జరిగేటువంటి గండికోట ఉత్సవాలను విజయవంతం చేయాలంటూ కూడా ఏదైతే హెలికాప్టర్ విహంగం అంటే ప్రాంతాలు కడపలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ఆ దృశ్యాలను తిలకించే విధంగా కూడా హెలికాప్టర్ వీక్షణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇక మరో అంశం తీసుకుంటే మాత్రం కడప జిల్లాలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు విద్యార్థులను, విద్యారంగ సమస్యలను, అదేవిధంగా యువతను పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదంటూ కూడా నిప్పులు కక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.